హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు రివెంజ్. రచయిత కొచ్చర్లకోట ఎస్వి నరసింహారావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జూలై నెల 2023లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఎస్, మనసులో బిగ్గరగా అనుకొని ఎన్నాళ్ళ నుంచో నేను ఎదురు చూస్తున్న రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఈలోగా అయ్యో అసలు విషయం మర్చిపోయామే, ఒకసారి అరిచింది నా భార్య సుహాసిని. అంత హుషారులో కూడా అతి జాగ్రత్తగా ట్రాఫిక్ చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్న నేను ఉలిక్కిపడి బ్రేక్ నొక్కబోయి తమాయించుకుని, ఏమైంది, ఏం మర్చిపోయాం, కొంచెం కంగారుగా అడిగాను. మన శ్రీదేవి ఆ టైంకి ఊరు వెళ్తానని ఎప్పుడూ చెప్పింది. నేనేమో సరే అన్నాను. దిగులుగా చెప్పింది మా ఆవిడ. అంతే కదా, ఏదో అనుకున్నాను. ఇంకో జయప్రదను వెతుకుందాంలే అన్నాను వెటకారంగా. శ్రీదేవి అంటే మా పనమ్మాయి, మీకన్నీ వేళాకోళమే. తను కూడా లేకపోతే ఆ పనులు కూడా మీరే చెయ్యాలి భయపెట్టింది. లేచింది నిద్ర లేచింది పురుషాలోకం, దద్దరిల్లుతోంది స్త్రీల ప్రపంచం అంటూ రాగయుక్తంగా పాడాను. నిన్న రాత్రి చూసిన గుండమ్మ కథ హ్యాంగ్ ఓవర్ ఇంకా వదలలేదు. చాలండి సంబరం అని ఒక నిమిషం ఆగి, మీరు ఇబ్బంది పడి పనులన్నీ చేస్తుంటే నేను ఎలా చూడగలనండి, గోముగా అంది సుహాసిని. ఆ ప్రేమకే నేను దాసోహం అయినా నవ్వుతూ, పెద్దగా చూసే అవసరం ఉండదు, పైగా కరుణానిధి కళ్ళజోడిస్తారులే, అందుకని నా కష్టాలు నీకు సరిగ్గా కనబడవు, కంగారు పడకు వెళ్ళకూడంగా అన్నాను. ఏమో మీ ఇష్టం అంది. ఇంతకు విషయం ఏమిటంటే, వచ్చే వారమే నా భార్యకి క్యాట్రాక్ట్ ఆపరేషన్. ఇప్పుడు డాక్టర్ దగ్గర డేట్ ఫిక్స్ చేసుకుని కారు ఎక్కగానే పని మనిషి ముందుగా అడిగి తీసుకున్న సెలవు గుర్తొచ్చింది మా ఆవిడికి. ఇంటికి వెళ్తున్నంతసేపు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు పని మనిషి సెలవు విషయం గుర్తు రానందుకు తనను తాను తిట్టుకుంది. మీకైనా గుర్తు రావక్కర్లేదా అంటూ నన్ను దబాయించింది. ఇప్పుడే చేస్తానని అలా అంటూ డాక్టర్ని 2 అక్షింతలు వేసింది. అవసరానికి ఎవరు ఆదుకుంటారు? గోర్గావ్లో ఉన్న కొడుకుని కోడల్ని, ఎక్కడో ఉన్న యుఎస్లో ఉన్న కూతుర్ని అల్లుడిని కూడా సాధించింది. చివరికి వాళ్ళ బామ్మ చెప్పిందట ఓ సామెత, అంతా మా వాళ్లే కానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరట. అలా ఉంది మన పరిస్థితి అంటూ గుణిసింది. అన్నీ వింటున్నాను. కొన్నిసార్లు మౌనమే తారక మంత్రం. అది అనుభవం నేర్పిన పాఠం. చివర్న మాత్రం ఒక డైలాగ్తో ముగుస్తుంది. దాని గురించే చూస్తున్నాను. హమ్మయ్య అది అనేసింది. నేను ఇన్ని విధాలా ఆలోచిస్తుంటే మీరేం మాట్లాడరు? అవును, అన్నీ నువ్వే చెప్పేస్తుంటే నాకు మాట్లాడడానికి పాయింట్స్ ఏవి లాజిక్గా అడిగాను. చాలండి సంబరం, మీరు గమనించే ఉంటారు. ఇది మా ఆవిడ ఊతపదం. ఇంటికి వచ్చిన వెంటనే మా ఆవిడ ఫోన్లో యుఎస్లో ఉన్న మా అమ్మాయి ప్రత్యక్షమైంది. తను ఎప్పుడు రింగ్ చేసిందో కూడా నేను గమనించలేదు. చీమ చిటుక్కుమంటే వీడియో కాల్ చేయకపోతే తల్లి కూతుళ్లకు తోచదు. ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు నాకంటే ముందు వేల మైళ్ళ దూరంలో ఉన్న మా అమ్మాయికి తెలిసిపోయిన సందర్భాలున్నాయి. నేను ప్రస్తుతం క్రికెట్లో థర్డ్ ఎంపైర్లా తల్లి కూతుల వీడియో కాల్స్ మీద ఒక చెవి వేసి ఉంచాను. డిస్కషన్ అంతా మా ఆవిడ క్యాట్రాక్ట్ ఆపరేషన్ గురించే. ఎవరు సహాయానికి వస్తారు అనేదే చర్చ. సడన్గా మా అమ్మాయి, అదేమిటమ్మా, వాళ్ళమ్మకు ఆపరేషన్ అంటే తను వెళ్లకుండా ఉంటుందా? వదిన సెలవు పెట్టుకు రావచ్చు కదా. రాలేనని ఎలా అంది? అన్నయ్య అయినా చెప్పచ్చు కదా అంది. ఏం చేస్తాను తల్లి, ఎంతైనా నేను అత్తగారిని కదా నిట్టూర్చింది మా ఆవిడ. అపీల్ చేయకపోయినా కూడా థర్డ్ ఎంపైర్లా కలగజేసుకునే టైం వచ్చేసింది. ఉత్తమ మా అమ్మాయిని పిలిచాను. నాన్న అంది. మా ఆవిడ ఫోన్ నా వైపు తిప్పింది. వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ అంటే మీ వదిన వెంటనే వెళ్తుందా అడిగాను. ఎందుకు వెళ్ళదు నాన్న? మరి మీ అమ్మకు ఆపరేషన్ అంటే నువ్వెందుకు రావట్లేదు తల్లి అన్నాను. నేను అలా అడుగుతానని అది అనుకోలేదు, కానీ వెంటనే తమాయించుకొని, నేను ఇక్కడ యుఎస్లో ఉన్నాను, దానికోసం రావడం కష్టం కదా డాడీ అంది. అల్లుడు కూడా వింటున్నాడని తెలుసు, అయినా నేను ఊరుకోదలుచుకోలేదు. అవునా, లాస్ట్ ఇయర్ మీరు ఇండియాకి ఎందుకు వచ్చారు అడిగాను. ఒకసారి దాని మొహం మాడిపోయింది. మా మనవలు కేరళ చూడాలని సరదా పడ్డారని పనిగొట్టుకుని వచ్చి వెళ్లారు. వెంటనే మా ఆవిడ రంగంలోకి దూకింది. చాలండి, ఇంత చిన్నదానికి దాన్ని రమ్మంటారా కసురుకుంది. కోడలు పేరు చెప్పేసరికి పెద్దగా కనబడ్డ ఆపరేషన్ కూతురు అనేటప్పటికీ చిన్నదైపోయింది. అదేమిటో. ఏం, నువ్వు కేరళ ట్రిప్ అంతా కూడా చేయవా వాళ్ళకి? నవ్వాను. మీ నాన్న అన్నీ ఇలాగే మాట్లాడతారులేవే, నువ్వేం పట్టించుకోకు, కోర్టులో జడ్జి కేసు కొట్టేసినట్టు చెప్పేసింది. నాకు కూతురు ఎంతో కోడలు అంతే. మీ వదిన తను రాలేకపోతున్నానని చాలా బాధపడుతూ మాట్లాడింది. అదేమీ తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు తల్లి, ఏమనుకోకు అన్నాను మా అమ్మాయితో. దాని మొహం ముడుచుకుపోయింది. తర్వాత తల్లి మనసు దాన్ని చాలాసేపు ఓదార్చింది. సాయంత్రం మా పనమ్మాయి రాగానే, నువ్వు నా ఆపరేషన్ అయ్యాక వెళ్ళొచ్చు కదా మీ ఊరు అంటూ నిలదీసేసింది మా ఆవిడ. అదేంటమ్మా అలా అంటారు?
మీకు 6 నెలల క్రితమే చెప్పాను కదా మా బావగారి కొడుకు పెళ్ళని బిక్కమొహం వేసుకుని చెప్పింది. అది కాదు దేవి, అయ్యగారే వంట చేయాలి, ఇంకా ఆ పనులు కూడా చేయాలంటే కష్టం కదా. అవునమ్మా, కానీ ఆ పెళ్ళి మానలేమమ్మా. అమ్మో, నాకు మాటొచ్చేస్తుంది. పర్లేదు దేవి, నేను చూసుకుంటానులే అన్నాను. వంట మీరే చేస్తారా అయ్యగారు అంది నవ్వుతూ. నేను నవ్వాను తలాడిస్తూ. మీరు చేసే డిష్లు బాగుంటాయి అంది మెల్లిగా. డిష్కి రూపాంతరం అంతే. మా ఆవిడ పౌరుషం పొడుచుకొచ్చేసింది. మరి నేను చేసే డిష్లు బాగుండవా? రోజు పప్పు కూర పచ్చళ్ళు పట్టుకెళ్తూనే ఉంటావుగా, కావలసిన డిష్లు అనే పద్దం ఒత్తి పలికింది. అంటే అమ్మా, మీరు కారం అవి తక్కువ తింటారు, మసాలాలు వాడరు, మాకు కొంచెం చప్పగా ఉంటాయి. అయ్యగారు అలా కాదు, మసాలాలు వేసి చేస్తారు కదా, సారు చేసిన డిష్లు మా పిల్లలు ఇష్టంగా తింటారు మురిపంగా చెప్పింది దేవి. చాలే సంబరం, ముందు పని చూసుకో విసుక్కుంది మా ఆవిడ. మా ఆవిడ లేకుండా చూసి అల్లుడికి అమెరికాకు ఫోన్ చేశాను. బాగున్నారా మావయ్య ఆప్యాయంగా అడిగాడు. ఏదో మర్యాద కోసం అడిగావు, సంతోషం, కానీ అవన్నీ పూర్వం రోజులు బాబు. ఇప్పుడేముంది, రోజుకి 2-3 సార్లు లైవ్ టెలికాస్ట్లు ఉంటున్నాయి. న్యూస్ ఛానల్లో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లతో సహా అన్నీ తెలిసిపోతున్నాయి. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా. బాగున్నాం నవ్వాను. తను నాతో శృతి కలిపాడు. ఇంతకీ నీ భార్య టికెట్ కొంటున్నావా అని అడిగాను. ఏం, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి గయ్యుమంది కనపడకుండా. మా అమ్మాయికని అడగలేదు, నీ భార్యకి టికెట్ కొన్నావా అని అడిగాను. నా కూతుర్ని ఉడికించడం నాకు సరదా. ఓహో, మిమ్మల్ని అడగాలట మీ మామగారు, ఏం చెప్తారో చెప్పండి అల్లుడితో అంది మా అమ్మాయి. మనిద్దరికీ ఇది మామూలే, మధ్యలో అల్లుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, కానీ నువ్వు ఇప్పుడు రానక్కర్లేదు అని చెప్పడానికి ఫోన్ చేశాను. రావట్లేదని దెప్పిపొడ్చేది నువ్వే, మళ్ళీ ఇప్పుడు వద్దనేది నువ్వే కోపంగా అడిగింది. అది కాదే బంగారం, నువ్వు కమల గురించి అలా అనుకుంటున్నావని నీకు తెలియాలని అన్నాను, కానీ కన్న కూతురుని అలా అనిస్తావా రోషంగా అడిగింది. నువ్వు కన్న కూతురివే అయితే కమల నాకు దేవుడిచ్చిన కోడలాయే, తాను కూతురు లాంటిది అనుకుంటాను. అంతెందుకు, నీ గురించి మీ ఆడపడుచు మీ అత్తగారితో అలా మాట్లాడిందనుకో, నువ్వు బాధపడవా చెప్పు. మా ఆడపడుచు మంచిది, అలా ఏం మాట్లాడదు అంది అనాలోచితంగా మా అమ్మాయి. అంటే నువ్వు అంటూ ఆగాను. మా అల్లుడు కూడా ముసిముసిగా నవ్వుతున్నాడు. అప్పటికి అర్థమైంది ఉత్తమకి. నాన్న ఒక అరుపు అరిచింది నన్ను కన్ఫ్యూజ్ చేసి, ఏదేదో మాట్లాడుతున్నావు అంటూ. ఇది సంగతి, తనే తేడాగా మాట్లాడినా తప్పు నాదే. సరే, ఆ విషయం వదిలే, కానీ రాక రాక మీ అమ్మ మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చిందే, నువ్వు వచ్చే అవకాశాన్ని చెడగొట్టకే బాబు అన్నాను బతిమలాడుతూ. కోపమంతగా ఒక్కసారిగా ఆశ్చర్యంగా మారిపోయింది. రివెంజా? అమ్మ మీద? అప్పటి వరకు ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్న మా అల్లుడు కూడా అర్థం కాక కుతూహలంగా చూస్తున్నాడు. అవును అన్నాను కసిగా. ఏం చేద్దామని అమ్మని? మా అమ్మాయి గొంతులో కొంత భయం ధ్వనించింది. నేను పక్కపక్క నవ్వాను. మీ అమ్మని ఏం చేయగలనే నేను, బట్ ఇది ఒక స్వీట్ రివెంజ్. అబ్బా, అర్థమయ్యేట్టు చెప్పు నాన్న విసుక్కుంది. మీరిద్దరూ వినండి, అమ్మకి మాత్రం చెప్పద్దు. మా పెళ్ళై 38 ఏళ్ళయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ప్రతిరోజు మొత్తం తనొక్కతే విసుక్కోకుండా ఇంటి పనంతా చేస్తూనే ఉంది. ఎప్పుడైనా అమ్మ ఊళ్ళో లేకపోతే, అప్పట్లో నాకు ఆఫీస్ కూడా ఉండేదేమో, చాలా ఇబ్బంది అయిపోయేది. అప్పుడు అనుకునేవాణ్ణి, బాబోయ్, ఇంత పని తను ఎలా చేస్తుందిరా దేవుడా అని. మధ్యలో మీరు పుట్టుకొచ్చారు, తను పాపం మిమ్మల్ని చూసుకునేది. అలా ఆలోచిస్తుంటే ఒకరోజు ఒక ఐడియా వచ్చింది. ఎప్పటికైనా మీ అమ్మని కూర్చోబెట్టి కనీసం ఒక వారం రోజులు అన్ని పనులు నేనే చేసి పెట్టాలని. నా కూతురు మొహం మీద చిరునవ్వు మెరిసింది. తను ఆడదేగా మరి. మీ అమ్మని ఎన్నోసార్లు అడిగాను, వద్దన్న వినకుండా, అప్పుడప్పుడు కూరలు అవి మీరే చేస్తారు కదా, ఇంకా నన్ను కూర్చోబెట్టి పనులు చేయాలా ఏమిటి, వీల్లేదు అంటూ తేలిగ్గా తీసేసేది. హాయిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ అమ్మ మీద ఈ రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇది చాలా చిన్న ఆపరేషన్, రెస్ట్ మాత్రం ఎక్కువ ఇవ్వాలి. అందుకే దీన్ని నేను వాడుకుని మీ అమ్మకు నా పనితనం చూపిద్దామనుకుంటున్నాను. అయితే రావద్దంటావు. ఇందాక కోపం మర్చిపోయింది. మళ్ళీ గిల్లాలి దాన్ని. పని కట్టుకుని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని నువ్వు కూర్చుంటే నీకు కూడా సేవ చేయాలి కదే అన్నాను. ఈసారి ఉడుక్కోలేదు ఉత్తమ. నేను రావట్లేదు, కానీ నువ్వు చేసుకో మీ ఆవిడికి సేవ అంటూ పర్మిషన్ ఇచ్చేసింది. థ్యాంక్ యూ అన్నాను. అసలు మీలా ఎవరో ఆలోచించరేమో మావయ్య అన్నాడు అల్లుడు. ఇవన్నీ ఫ్యూచర్ కోసం మెమరీలో దాచుకోండి అంది నవ్వి మా అమ్మాయి. ముగ్గురు నవ్వుకున్నాం. ఆపరేషన్ అయిన రోజు రాత్రి డాక్టర్ సలహా ప్రకారం ఇడ్లీ వేసి పెట్టాను. మర్నాడు పొద్దున్నే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, అరటిపండు, తేనె మిక్సీలో వేసి
ఆ పేస్ట్ బ్రెడ్ స్లైసెస్కి పట్టించి వేడివేడి పాలు పోసిచ్చాను. తనకి చాలా నచ్చింది. మధ్యాహ్నం భోజనంలోకి టమాటా పప్పు, వంకాయ కారం పెట్టిన కూర, రాత్రి మినపరొట్టి, మాగాయ గడ్డ పెరుగు కలిపి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించి పోపు పెట్టిన మాగాయ పచ్చడి వేసిచ్చాను. అబ్బా, సింపుల్గా చేయొచ్చు కదా, ప్రేమగా విసుక్కుంది. ఇక నా మెనూ చూసి రేపటి నుంచి ఏమంటుందో. మర్నాడు పొద్దున్నే పెసరట్టుతో పాటు జీడిపప్పు ఉప్మా, కొబ్బరి పచ్చడి, మధ్యాహ్నం భోజనంలోకి బెండకాయ కూర, మామిడి ముక్కలు పచ్చడి, మజ్జిగ పులుసు, రాత్రికి కొబ్బరి రోటీ విత్ అల్లం పచ్చడి, బాదాం జీడిపప్పు దట్టించి కూలింగ్ సేమియా పరమాన్నం. అలా ముందు ముందు రానున్న మెనూ తూచా తప్పకుండా మా శ్రీదేవి చెప్పినట్లు రోజు రకరకాల డిస్సులు వడ్డించాను. మనం ఇద్దరమే కదా ఇన్ని చేయాలా అంటూ విసుక్కునేది మా ఆవిడ. అయినా వదలకుండా నా పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించాను. దీనికి తోడు మొదటి 3-4 రోజులైతే తను నిద్ర లేవగానే చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి మొహం కడిగించటం, వేడివేవి కాఫీ అందించడం, టిఫిన్ తినిపించడం, స్నానానికి అన్నీ అందించడం, ముఖ్యంగా దాదాపు రోజుకి 25 సార్లు కంటిలో డ్రాప్స్ వేయటం అన్నీ టైం పెట్టుకుని మరీ చేశాను. వారం రోజుల తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసింది. అప్పటికి మా ఆవిడ నిద్రపోయింది. ఎంతవరకు వచ్చింది నీ రివెంజ్ అంది నవ్వుతూ. ఇంకా సగం కూడా తీరలేదు అన్నాను. నీకేమో కానీ పాపం అమ్మ మాత్రం గొడవ చేసేస్తోందానా, పనమ్మాయి కూడా లేదట కదా, అన్నీ నీ చేతే చేయించుకుంటున్నానని చాలా బాధపడుతోంది. రిటైర్ అయిపోయిన వాడిని, అంతా తీరికే కదా, ఆ మాత్రం పని చేస్తే అరిగిపోతానా? నాన్న నిజం చెప్పు, నీకు కష్టం అనిపించడం లేదా? చాలా ఆసక్తిగా అడిగింది. మనస్ఫూర్తిగా చెప్పనా, తిరుమల 7 కొండలు ఎక్కడం సులువా, కానీ భక్తితో ఇష్టపడి అన్ని మెట్లు ఎక్కుతారు కాబట్టి ఎవరు కష్టపడ్డామని చెప్పుకోరు. అలాగే నేను ఇష్టపడి ప్రేమతో చేస్తున్నాను తల్లి, నాకేం కష్టం అనిపించడం లేదు. ఐ లవ్ యూ నాన్న, కళ్ళ నీళ్ళు తిప్పేసింది ఉత్తమ. ఐటూరా బంగారం అన్నాను ప్రేమగా. సుహాస్నికి ఆపరేషన్ అయి నెల అయింది. మళ్ళీ అన్ని పనులు రొటీన్లో పడిపోయాయి. కానీ తను మళ్ళీ ఈ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. అబ్బే, మీరు పొరపడుతున్నారు. రివెంజ్ కాదు, సమ్హౌ వెరీ వెరీ హార్ట్. ఏం చేయను, ఇరుక్కుపోయాను. ఇంతకీ ఏం జరిగిందంటే, నేను పూజ చేసుకుని వచ్చేసరికి మా ఆవిడ నుంచి సీరియస్గా ఏదో కిందకి చూస్తోంది. తను అంత ఏకాగ్రతతో ఏం చూస్తుందా అన్న కుతూహలంతో నా చూపు మెల్లగా తన అరికాల వైపు వెళ్ళగానే విషయం అర్థమై ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. మై గాడ్, ఈ విపత్తు నేను అస్సలు ఊహించలేదు. వచ్చారా, ఇలా రండి, వద్దంటుంటే విన్నారా, అసలు ముందర మిమ్మల్ని అనాలి. సాధింపు మొదలైంది. నేను మాత్రం అమాయకంగా మొహం పెట్టి తన వంక చూశాను. నా సెల్ ఫోన్ తీసుకోండి ఆర్డర్ వేసింది. బుద్ధిమంతుల్లా తీసుకున్నాను. ఇప్పుడు చూసి చెప్పండి అంది. మా అబ్బాయి ఊరుకోడుగా, లేనిపోని యాప్లు చూసుకోవటం అలవాటు చేశాడు. తీరా చూశాక ఎలా చెప్పాలో తెలియక తలగొక్కుంటూ ఉండిపోయాను. అంతా మీ వల్లే, చెప్పండి పర్లేదు అంది. 5 అన్నాను మెల్లిగా. అమ్మ బాబోయ్, నేళ్ళాళ్ళకు 5 కేజీలు పెరిగానా? వద్దు వద్దంటుంటే పని పాట చేయనీయకుండా ఏం పర్వాలేదు, ఈ ఒక్కటి తిను, ఇది బాగుంటుంది తిను అంటూ తెగ తినిపించారు. పెరక్క ఏమవుతాను? తల కొట్టుకుంటూ వేయింగ్ మెషిన్ మీద నుంచి దిగింది. నేను బుక్కెమొహం వేసుకొని చూస్తున్నాను. అది కాదు అంటూ ఏదో చెప్పబోయాను. చాలండి సంబడం, ఇక 2-3 నెలలు స్ట్రిక్ట్ డైటింగే. ముందు అర్జెంటుగా మీరు పెంచిన 5 కేజీలు తగ్గాలి. అసలు ఎప్పటి నుంచో ఇంకా తగ్గాలని అనుకుంటున్నాను, అది ప్లాన్ చేస్తాను అంటూ ఏం చేయాలనుకుంటుందో వివరిస్తోంది. అయిపోయింది. ఇంతకన్నా మా ఆవిడ తీర్చుకునే ప్రతీకారం వేరే ఏముంటుంది? ఇన్నాళ్ల పాటు తనను కూర్చోబెట్టి అన్ని పనులు చేసి పెట్టాను అన్న క్రెడిట్ కొట్టేయాలనుకోవటం మాట దేవుడెరుగు. ఇప్పుడు నేనేదో తప్పు చేసేసాననే భావన మొదలైంది. పైగా ఇక నేను 2 విధాలా నోరు మూసుకుని కూర్చోవాలి. ఒకటి, తన బరువు పెరగడం వల్ల నేను చేసిన చాకరీ గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవటం. 2, రుచులకు అలవాటు పడ్డ నోరు డైటింగ్ అంటూ తన వండి పెట్టే పద్యపు తిండి తినటానికి సహకరించకపోవటం. హతవిధి, ఎంత కష్టం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.